నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పీఆర్సీపై తక్షణమే నివేదిక కోరామన్న రేవంత్. జూన్ 1లోపు ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని ఉద్యోగులకు హామీ. రిటైర్మెంట్ బకాయిలపై శుభవార్త. ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ భేటీ. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపుపై చర్చ. కొత్త ఆసరా పింఛన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై రైతన్నల ఆగ్రహం. మండే ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్లపై అన్నదాతల ఆందోళన. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో రంగంలోకి ఆదాయ పన్ను శాఖ. పన్ను ఎగవేతలపై దర్యాప్తు. త్వరలో నిందితులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు టీడీపీ కసరత్తు. 4 ప్రాంతాలు పరిశీలించిన మంత్రులు. 2 రోజుల్లో స్థలంపై స్పష్టత. ప్రకృతి విపత్తుల వేళ తక్షణమే పౌరులను అప్రమత్తం చేసేందుకు సరికొత్త వ్యవస్థ. సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. దేశీయ బీమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. ఎల్ఐసిలో మాత్రం 20%కే పరిమితమని వెల్లడి. ఇరాన్ పోర్టుల దిగ్బంధంపై తనను తానే నిందించుకున్న ట్రంప్. సముద్రపు దొంగల్లాంటి వారమని వ్యాఖ్య. హర్మూజ్ పై పట్టుకు ఐఆర్జీసీ కసరత్తు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రతి 2 నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలన్న సీఎం మొత్తంగా 4 అంశాలపై జేఏసీ నేతలకు స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. వైద్య విధాన పరిషత్తులో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల వంటి డిమాండ్లను పరిష్కరించాలని సీఎంను కోరారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని, ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని సీఎం అన్నారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామన్నారు. బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ 2 ఏళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని సీఎం వెల్లడించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల కోసం 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. 2 నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ఇటీవల సీఎం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు 4 మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. వాటిపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలు, డిమాండ్లపై మంత్రిమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో చెల్లించాలని ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చిన మేరకు అందుకు సంబంధించిన కార్యాచరణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ డిఏలు, నగదు రహిత చికిత్సలపై కూడా నిర్ణయానికి అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీ అధికారులు కింది స్థాయి సిబ్బంది ప్రయాణికుల విషయంలో సానుకూలంగా ఉండాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు పొన్నం దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో డిపో మేనేజర్లు సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. టికెట్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోవాలని గొడవలు పెట్టుకోవడం సరికాదన్నారు. ప్రతి రెండో శనివారం యాజమాన్యం సిబ్బంది సమస్యలను వినాలని తెలిపారు. ఏదైనా సమస్య కింది స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నుంచి కుంభకోణానికి సంబంధించిన రికార్డులను ఐటీ శాఖ తీసుకుంది. ఆదాయ పన్ను ఎగవేత కోణంలో ఆరా తీస్తున్న ఐటీ అధికారులు ఆధారాలకు అనుగుణంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసుపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఈ కుంభకోణంలో 2,000 కోట్ల రూపాయల వరకు లెక్కల్లో చూపని నగదు చేతులు మారినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ఆ దిశగా పరిశీలన మొదలుపెట్టారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఈ మేరకు కీలక సమాచారాన్ని ఐటీ శాఖ అధికారులు తీసుకున్నారు. డొల్ల కంపెనీల ఏర్పాటు, నిధుల మళ్లింపు, అక్రమార్జన వంటి వివరాలను పంపించారు. ప్రధానంగా డిస్టిలరీల నుంచి ఒక్కో మద్యం కేసు విలువలో 15 నుంచి 20% అనధికారికంగా ముడుపులు నగదు రూపంలో తీసుకుని ఆ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. గత నెలలో నిందితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది. మనీ లాండరింగ్ కోణంలో ప్రాథమిక ఆధారాలు దొరకడంతో నిందితులకు చెందిన 441 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ సమాచారం ఆధారంగా పన్ను ఎగవేత జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. పన్ను ఎగవేత ఏ మేరకు జరిగిందో ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ప్రధాన నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించినట్లు తెలుస్తుండగా ఆదాయ పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణైతే కేసు నమోదు చేయనుంది. మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. వైసీపీ హయాంలో పేదలకు ఇళ్లు కట్టకుండానే 10,65,00,000 రూపాయల నిధులు కాజేశారన్న ఫిర్యాదు ఆధారంగా రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తోపుదుర్తి అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా మేడికొండూరు మండలం పేరేచెర్ల శివారులో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. మొత్తం 4,504 ఇళ్లు కట్టే పనులను అనంతపురం జిల్లాకు చెందిన రాక్రీట్ సంస్థకు అప్పగించింది. వెంటనే పనులు మొదలుపెట్టిన ఆ సంస్థ గడువులోపు పని పూర్తి చేయలేదు. కొన్ని పూర్తి చేసినప్పటికీ నివాసయోగ్యంగా లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ విచారణకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశించింది. రాక్రీట్ సంస్థ ఇంటి పనులు పూర్తి చేయకుండానే 10,65,00,000 నిధులు తీసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్తిపాడు డివిజన్ గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడైన అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామాల్లో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వాములను చేశామని, పారిశుద్ధ్య నిర్వహణను సులభతరం చేశామని అన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను పవన్ విడుదల చేశారు. ప్రజల్లో అవగాహన కోసం సినీ నటుడు నాని తన వంతు సాయం చేశారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేశామని, 3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను ప్రజలకు అందించామన్నారు. పారిశుద్ధ్య ఉద్యమం పట్ల ప్రజల అవగాహనకు ఇదే నిదర్శనమని కొనియాడారు. పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ సత్ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది మేము స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా.
హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సర్జరీ జరగడంతో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని నివాసంలో పవన్ను కలిసిన చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అధికారికంగా లేదా అనధికారికంగా ఎక్కడా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వేసవి డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ అందుబాటులో ఉన్నా కొన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని మంత్రి ఆరా తీశారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు చెప్పగా, సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోత విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం ముందే చెప్పాలన్నారు. వెంటనే సమస్య పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కొనుగోళ్లలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్లో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ధర్నా చేపట్టారు. దొడ్డు, సన్నవడ్లను తరుగు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెలలు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రైతులు భారీ ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని సంజయ్ కోరారు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వైరకి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గాని స్థానిక అధికారులు గాని ధాన్యం లేపాలని మేము ఆ పెరిగి రైతులు డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్ల పైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను తత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లా అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ తరువాత జరగనున్న కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. త్వరలో జరగనున్న సర్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడకుండా చూడాలని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని, ప్రతి దాంట్లో కమిషన్లు, కాసుల కక్కుర్తి కనిపిస్తోందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో భూములు, అనేక మైనింగ్ కుంభకోణాల్లో స్వయంగా మంత్రులే ఉంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాంచజన్యం విషయంలో తాను మాట తప్పితే అమరవీరుల స్తూపానికి తనను కట్టేసి రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కవిత మీట్ ది ప్రెస్ నిర్వహించారు. సర్వోదయ తెలంగాణే తమ లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు. పార్టీ ప్రకటన సభలో తన తండ్రి కేసీఆర్ను విమర్శించలేదని, బీఆర్ఎస్ అధినాయకుడిని విమర్శించానని తెలిపారు. భవిష్యత్తులోనూ పరస్పర విమర్శలుంటాయని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువతకు 4 లక్షల ఉద్యోగాలు, సామాజిక సమానత్వం వంటి అంశాలే తమ ప్రాధాన్యతగా ఉంటాయని తెలిపారు. రేవంత్ పాలనలో పోలీసుల కర్కసత్వం పెరిగిపోతోందని కవిత ఆరోపించారు. తెలంగాణలో రోజుకు సగటున 7 మహిళలపై అత్యాచారం జరుగుతుంటే హోంశాఖ తన వద్దే ఉంచుకున్న రేవంత్ కనీసం స్పందించడం లేదని దుయ్యబట్టారు. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని పాలకపక్షాన్ని ఈ 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను.
నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా చీత్కరించుకుంటోందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారో అందరికీ తెలుసన్నారు. ఇతర పార్టీల వాళ్లు కూడా కవిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని చెప్పారు. కవిత గురించి బీఆర్ఎస్ పెద్దగా ఆలోచించడం లేదని, ఆ అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఓపెన్ గానే బాహాటంగానే కింది స్థాయిలో మాత్రం అందరూ కూడా తనను అసహించుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. కేవలం ఆర్భాటాలకు పోయి, అంగులకు పోయి ఇతర పార్టీ చేతుల్లో కీలబొంగా మారింది. కాబట్టి ఆమెను పెద్ద కన్సల్ట్ తీసుకునే అవసరం లేదని మేము భావిస్తా ఉన్నాం. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో 10 ఎకరాల చెరువు ఉండేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటలో అసలు చెరువే లేదని ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారన్న ఆయన, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ 10 ఎకరాల చెరువు ఉందన్నారు. వరదల నివారణకు చర్యలు చేపట్టేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు. చెరువు భూమికి తానే యజమానినని, అక్కడ వ్యవసాయం చేసినట్లు సుధాకర్ చెబుతున్నారని పేర్కొన్నారు. అసలు చెరువును పూడ్చి వ్యవసాయం ఎలా చేస్తారని రంగనాథ్ ప్రశ్నించారు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని కాలేరని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు హైడ్రా 2,900 ఎకరాల విలువైన భూమిని కాపాడటం ద్వారా 80,000 కోట్ల ప్రజా సంపద కాపాడగలిగినట్లు హైడ్రా కమిషనర్ వివరించారు. నెల్లూరు జిల్లాలో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మహానాడు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం సుడిగాలి పర్యటన చేసింది. నెల్లూరు, కోవూరులో పర్యటించింది. కోవూరులో 2, నెల్లూరులో మరో 2 స్థలాలను పరిశీలించినట్లు నారాయణ తెలిపారు. మరో 2 రోజుల్లో స్థలంపై స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి జరిగే మహానాడుకు 5 లక్షల మంది కార్యకర్తలు, ప్రతినిధులు వస్తారని నారాయణ వెల్లడించారు. ఊర్లో ఒక 2, మన రూరల్లోనే 2, మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చిన్న మల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నాళ్ల క్రితం వరకు సిఐడిలో పనిచేసి ప్రస్తుతం వీఆర్లో ఉన్న సీఐ చిన్న మల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ గత బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంటరి మహిళపై అత్యాచారానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం న్యాయమూర్తి ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ అంశాల ఆధారంగా చిన్న మల్లయ్యను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చిన్న మల్లయ్య కోసం వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ 3 బృందాలతో గాలిస్తున్నారు. పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని జీఎన్ నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని నేతలు అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు జీఎన్ నాయుడు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజ సేవకు జీఎన్ నాయుడు తన వంతు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు, లోకేష్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీఎన్ నాయుడుతో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇరాన్తో యుద్ధంపై రోజుకో మాట మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తమను తామే నిందించుకున్నట్లు మాట్లాడారు. ఇరాన్ పోర్టులను దిగ్బంధించడంపై మాట్లాడిన ఆయన తమను తామే సముద్రపు దొంగలుగా అభివర్ణించుకున్నారు. ఇరాన్ రేవుల దిగ్బంధనం అమెరికాకు చాలా లాభదాయకమైన వ్యాపారమని చెప్పుకొచ్చారు.
ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తమ నౌకాదళం మార్గ మధ్యలో క్యూబాపై దాడి చేస్తుందని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గడిచిన ఒక్క నెలలోనే 25,000 మంది సైనికులు చనిపోయారని తమకు సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 8 యుద్ధాలను ఆపిన తాను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. ఇరాన్ చాలా క్రూరమైన దేశమని, వారి వద్ద అణ్వస్త్రం ఉంటే ఇజ్రాయెల్, యూరప్లపై ప్రయోగిస్తారని ట్రంప్ వివరించారు. మధ్యప్రాచ్య దేశాలపై పెత్తందారులుగా వ్యవహరిస్తున్న ఇరాన్ నౌకాదళం అత్యంత శక్తివంతమైందన్న ట్రంప్ దాన్ని దెబ్బతీశామని తెలిపారు. ఇరాన్ క్షిపణుల్లో 80% ధ్వంసం చేశామని, కానీ ఇంకా వారికి క్షిపణి, డ్రోన్ సామర్థ్యం మిగిలే ఉందని తెలిపారు. హర్మూజ్ జలసంధి సహా పర్షియన్ గల్ఫ్లో తమ పట్టును మరింత పెంచుకునే దిశగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లో దాదాపు 2,000 కిలోమీటర్ల మేర సముద్ర మార్గాలపై నియంత్రణ సాధించేందుకు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సమీకరణాలు, నిబంధనలు సిద్ధమైనట్లు తెలిపింది. సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ ఆదేశాలకు అనుగుణంగా వాటిని అమలు చేస్తామని తెలిపింది. అరేబియా గల్ఫ్ నుంచి హర్మూజ్ జలసంధి వరకు ఇరాన్ తీర ప్రాంతాన్ని మరింత సురక్షితం చేయడమే కొత్త నిబంధనల లక్ష్యమని IRGC పేర్కొంది. ఇటీవల పర్షియన్ గల్ఫ్ దినోత్సవం రోజున హర్మూజ్ జలసంధికి సంబంధించి మొస్తబా ఖమేనీ సమగ్రమైన వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. పర్షియన్ గల్ఫ్లో విదేశీ శక్తులకు చోటు లేదని, దుష్ట ఆలోచనలతో వచ్చే శక్తులకు ఆ సముద్ర గర్భమే శరణ్యమని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో మందుపాత్ర పేలి ఇన్స్పెక్టర్ సహా 4 డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో మావోయిస్టులు అమర్చిన IEDలను నిర్వీర్యం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ పట్టాలింగం స్పందించారు. గత కొన్ని నెలలుగా బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో నక్సల్స్ అమర్చిన వందలాది IEDలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ కూడా ఒక IEDని గుర్తించామని చెప్పారు. దాన్ని నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలో 4 సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల పౌరులను కేంద్రం క్షణాల వ్యవధిలోనే అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని పరీక్షించే సమయంలో లక్షల మంది ఫోన్లకు డమ్మీ ఎమర్జెన్సీ మెసేజ్ వెళ్లింది. ఈ సమయంలో ఫోన్లు పెద్ద శబ్దంతో మోగడమే కాకుండా డిస్ప్లేపై అలర్ట్ మెసేజ్ ప్రత్యక్షమవ్వగా చాలా మంది భయపడ్డారు. అయితే ఇది పరీక్ష మాత్రమేనని, ఎవరూ భయపడొద్దని అధికారులు అదే సందేశంలోనే వివరించారు. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్ల వంటి సమయాల్లో ప్రజలకు వేగంగా సమాచారం అందించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. నెట్వర్క్ రద్దీతో సంబంధం లేకుండా సెకన్ల వ్యవధిలో లక్షల మంది హెచ్చరికలకు పంపే వీలుంటుంది. దేశీయ బీమా రంగంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIను 100% వరకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఆటోమేటిక్ రూట్ ద్వారా విదేశీ సంస్థలు దేశీయ బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. మధ్యవర్తులు, ఇతర ఇంటర్మీడియరీ సంస్థల్లోనూ 100% విదేశీ పెట్టుబడులకు కేంద్రం మార్గం సుగమం చేసింది. అయితే LIC సంస్థకు మాత్రం ఈ నిబంధన వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. LICలో 20% మాత్రమే విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు తేల్చి చెప్పింది. 2025 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టం రూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా గతంలో బీమా రంగంలో ఉన్న 74% FDI పరిమితిని 100%కి పెంచుతున్నట్లు తెలిపింది.